కొన్నిసార్లు మనల్ని క్వశ్చన్ వేసి అడుగుతూ ఉంటారు, మీరు ప్రార్థనకి వెళ్తున్నారు కదా, ప్రార్థనకి వెళ్ళే మీరు ఏంటి ఎలా ఉన్నారు అని ఎవరైనా అడిగారు అనుకోండి, ఎలా ఉన్నారు అని అర్థం అంటే వాక్యానుసారముగా కనిపించట్లేదు, పరిశుద్ధంగా కనిపించట్లేదు. నేను ఒకసారి ఒక సహోదరిని 10 సార్లు అడుగుతున్నా, ఇంటికి వెళ్ళి, అమ్మ ప్రార్థనకు రావచ్చు కదా, దేవుని సన్నిధికి రావచ్చు, దేవుని సన్నిధికి వచ్చే సమయాన్ని కూడా నీవు లోకంలో పనులకి వెళ్ళిపోతాను, ఆ పనికి వెళ్తున్నావు, ఈ పనికి వెళ్తున్నావు, మందిరానికి రావచ్చు కదా అంటే, ఆమె చాలా రోజుల తర్వాత అనలేక పాస్టర్ గారు ఏమనంటే ఏమైనా అనుకుంటాడేమోనని చెప్పి, పాస్టర్ గారు ఇన్నిసార్లు మీరు అడుగుతున్నారు, నేను రాకపోయినా ఒకటే, మా ఇంటి పక్కన వాడు వచ్చినా ఒకటి, నేను రాకపోయినా పర్వాలేదు, వాళ్ళు వచ్చినా ఏమండి ఉపయోగం ఏముందండి, వాళ్ళు వచ్చినా ఒకటి, నేను రాకపోయినా. చాలా బాధేస్తుంది. ఈ భూ సంబంధమైన జ్ఞానము అది దయ్యముల జ్ఞానము. ఈ రోజున మనుషులు దేవుని జ్ఞానాన్ని సంపాదించుకోండి అని అంటే దయ్యముల జ్ఞానాన్ని పొందుకుంటున్నారంట.